నమస్తే. వెల్కమ్ టు ఆర్ఆర్ న్యూస్. నేను పలివెల రాజా. ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజకీయాలు మొత్తం గూడా అయితే కులం వైపు, లేదంటే మతం వైపు. ఈ రెండింటి బేస్ చేసుకునే రాజకీయాలు జరుగుతున్నాయి. ప్రజా సంక్షేమం అనేది పక్కన పెడితే, రాజకీయం వరకు వచ్చేసరికి మాత్రం రెండే పాయింట్లు. అటు ప్రతిపక్ష వైసీపీ కానీ, అధికార పక్ష టీడీపీ కానీ. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ తిరుమల శ్రీవారి లడ్డూ విషయం కోసం మాట్లాడుతూ, అందులో యానిమల్ ఫ్యాట్ కలిసిందని, ఫిష్ ఆయిల్ కలిసిందని ఆయన స్వయంగా చెప్పారు. అయితే సిట్ రిపోర్ట్‌లో మాత్రం ఇందులో ఎటువంటి యానిమల్ ఫ్యాట్ లేదు, ఫిష్ ఆయిల్ లేదు. కాకపోతే మాత్రం ఒరిజినల్ ఘీ కాదు. ఇది కొన్ని రసాయనాలతో తయారు చేయబడిన నెయ్యి అని సిట్ రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఇప్పుడు 2 పార్టీలు కూడా డిఫెన్స్‌లో పడ్డాయి. అధికార పార్టీ సిట్ రిపోర్ట్ ప్రకారంగా అందులో జంతువులకు సంబంధించిన ఏదైతే జంతువులకు సంబంధించిన ఫ్యాట్ లేదన్న, అలాగే ఫిష్ ఆయిల్ లేదని రిపోర్ట్ వచ్చిందో, దీన్ని డిఫెన్స్ చేసుకోవడానికి రకరకాల ఫ్లెక్సీలు పెట్టి రకరకాలుగా అటు ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తూ ఉంది. కానీ ఒకటి, అదే రోజు తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది. తిరుమల లడ్డూ ఖచ్చితంగా అపవిత్రమైంది అని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పుండి, ఈ యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ అనే విషయం గనక ఆయన వాడి ఉండకపోతే ఇవాళ పరిస్థితి వేరు. ఆ రోజు ఆయన అన్న మాటల ప్రకారంగా రివర్స్ అయింది కాబట్టి మొత్తానికైతే కల్తీ అయితే జరిగింది. కానీ ఈ ఈ మాట చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న మాట ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీకి బలమైంది. ఇప్పుడు జరుగుతున్న ఈ అల్లర్లకు కూడా కారణమవుతుంది. ఇదే రాజకీయం చుట్టూ తిరుగుతుంది. ఇదే విషయంలో అంబటి రాంబాబు గారు అరెస్ట్ అయ్యారు. ఏ విధంగా అరెస్ట్ అయ్యారు? ఫ్లెక్సీలు పెట్టారని, ఫ్లెక్సీ తొలగించడానికి వెళ్తుంటే అరెస్ట్ అయ్యారు. మొత్తానికి ఆయన చంద్రబాబు నాయుడు గారిని దూషించారు, తిట్టారు. మొత్తానికి అంబటి రాంబాబు గారు అయితే మాత్రం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఆయన సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇప్పుడు రాజకీయం మొత్తం కూడా ఇటు కల్తీ నెయ్యి విషయం పక్కన పెట్టి కుల రాజకీయం వైపు మళ్ళా మరలింది. అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేస్తే వైసీపీ నేతను అరెస్ట్ చేశారనాలి, లేదంటే అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేశారు కాబట్టి మాజీ మంత్రిని అరెస్ట్ చేశారనాలి. కానీ ఈయన కాపు నేత ఎలాగవుతారు? ఆయన మాట్లాడే ప్రతి మాట చేసి రాజకీయం అంతా కాపు కులానికి సంబంధించిన రాజకీయం కాదు కదా. మరలా దీన్ని ఆ పార్టీ డైవర్షన్, ఇలా రకరకాలుగా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో మాత్రం డైవర్షన్ పాలిటిక్స్కి పెట్టింది పేరుగా మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది.